మోడీ ఆర్ఎస్ఎస్ స్మృతి కేంద్ర నాగ్పూర్కి వెళ్ళడం పైన రకరకాల రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. కానీ మోడీ ఆర్ఎస్ఎస్ ప్రొడక్టు, ఆర్ఎస్ఎస్లో ప్రచారకగా పనిచేశారు. వివిధ హోదాల్లో ఆర్ఎస్ఎస్ ద్వారానే భారతీయ జనతా పార్టీకి డిప్యూట్ చేయబడి దేశ ప్రధాని స్థాయికి వచ్చాడు. అందువల్ల ఆర్ఎస్ఎస్ ఆ కార్యాలయానికి, ఆర్ఎస్ఎస్ స్మృతి కేంద్రానికి నరేంద్ర మోడీ వెళ్ళడంలో ఆశ్చర్యమేం లేదు. ఏదో ప్రణబ్ ముఖర్జీ వెళ్ళినప్పుడు చర్చ జరిగిందంటే, ప్రణబ్ ముఖర్జీ జీవితకాలపు కాంగ్రెస్ వాది, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని తీవ్రంగా వ్యతిరేకించే ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన ప్రణబ్ ముఖర్జీ వెళ్ళడం ఏంటి అని కొంత చర్చ జరిగింది. కానీ నరేంద్ర మోడీ వెళ్ళడంలో ఆశ్చర్యం ఏంటి? అంతకుముందు బీజేపీ స్టాల్ వార్స్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, ఇలా బీజేపీ అగ్రనేతలందరూ వెళ్తూ ఉంటారు, ఆర్ఎస్ఎస్ నేతలతో కలుస్తూ ఉంటారు కూడా. సో అందులో బేసికల్గా సర్ప్రైజ్ అయ్యే అంశమే కాదు. అయితే ఎందుకు చర్చనీయ అంశం ఏంటంటే, ఇటీవల కాలంలో బీజేపీ నాయకత్వానికి, ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి కొంత గ్యాప్ వచ్చినట్లు స్పష్టంగా మనకు కనబడింది. ఇందులో కొంత స్పెక్యులేషన్ ఉంటే ఉండవచ్చు, కానీ ఆబ్వియస్లీ వ్యవస్థలు ఏమున్నా అల్టిమేట్గా ఆ వ్యవస్థల్ని నడిపేవారు, నిర్వహించేవారు వ్యక్తులే కనుక వ్యక్తుల మధ్య రాగద్వేషాలు అనివార్యంగా వ్యవస్థల మధ్య సంబంధాలకు కూడా కారణమవుతాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ ఫినామినన్ వచ్చాక ఈ ధోరణి పట్ల ఆర్ఎస్ఎస్ కొంత ఆందోళన వ్యక్తం చేయడం మొదలైంది. ఎందుకంటే ఒక వ్యక్తి చుట్టూ పార్టీ ఉండకూడదు, సిద్ధాంతం చుట్టూ పార్టీ ఉండాలి అని ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది. పర్సనాలిటీ కల్ట్కి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం. మీకు ఇప్పుడే కాదు, వాజ్పేయి అద్వానీల మధ్య లోహ పురుష్ వికాస్ పురుష్, వాజ్పేయి వికాస్ పురుష్, అద్వానీ లోహ పురుష్ అని చర్చ జరిగినప్పుడు ఇప్పటి పర్సనాలిటీ కల్ట్తో పోలిస్తే అది నెగ్లిజిబులే, మోడీ హయాంలో పర్సనాలిటీ కల్ట్తో పోలిస్తే. కానీ ఆర్ఎస్ఎస్ స్పష్టంగా హెచ్చరించింది, ఇది లోహ పురుష్ వికాస్ పురుష్ కాదు, మొదలు పార్టీ సిద్ధాంతం గురించి చెప్పుకోండి అని. అయినా కూడా నరేంద్ర మోడీ యుగములో మోడీని ఏకంగా దైవదూతగా వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు పోల్చారు. దాంతో మోడీయే తాను దేవుని చేత పంపబడిన వ్యక్తిని అని భావిస్తున్నాననే స్థాయికి కూడా వెళ్ళాడు. సో దీనిపైన ఆర్ఎస్ఎస్ నాయకత్వం తనదైన శైలిలో తన డిస్అప్రూవల్, తన ఈ రకమైన ధోరణి పట్ల తాము అనుకూలంగా ఉండము అని ఆర్ఎస్ఎస్ అధినాయకత్వం చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మోహన్ భగవత్ ఉపన్యాసాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అంతేకాకుండా జేపీ నడ్డా ఒక సందర్భంలో అన్న మాట చాలా పెద్ద చర్చకు వచ్చింది. ఇంకా బీజేపీకి ఇక ఆర్ఎస్ఎస్ హ్యాండ్ హోల్డింగ్, అంటే ఆర్ఎస్ఎస్ చిట్కనీళ్ళు పట్టుకొని నడిపించాల్సిన అవసరం లేదు, బీజేపీ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలిగింది అని జేపీ నడ్డా అన్నది. బహుశా నాకు అర్థమైందైతే అదేదో ఆర్ఎస్ఎస్ను తగ్గించడానికి అన్నట్లు లేదు. ఆర్ఎస్ఎస్ అనేక అనుబంధ సంస్థలు ఉంటాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, ఇలా వనవాసి కళ్యాణ పరిషత్, భారతీయ మజదూర్ సంఘ్, ఇలా అనేక రకాల సంస్థలు, స్వదేశీ జాగరణ మంచ్, ఇలా ఆర్ఎస్ఎస్కు అఫిలియేటెడ్గా చాలా సంస్థలు ఉంటాయి. వీటి మధ్య వర్కింగ్ రిలేషన్షిప్ ఏంటంటే, వాటి నాయకత్వాన్ని నిర్ణయించడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర పోషిస్తుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక రకమైన స్ఫూర్తిని నింపే కార్యక్రమం చేస్తుంది. కానీ దైనందిన కార్యకలాపాలను రోజు మానిటర్ చేస్తూ వాటిని డ్రైవ్ చేయదు ఆర్ఎస్ఎస్. ఇది ఆర్ఎస్ఎస్కు భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి రిలేషన్షిప్. మీకు ఇది కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా కనబడుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, ప్రజా సంఘం ఉంటుంది. ఆ ప్రజా సంఘాల రోజువారీ కార్యకలాపాల్లో పార్టీ జోక్యం చేసుకోకూడదు. ఓవరాల్గా నాయకత్వాన్ని నిర్ణయించేటప్పుడు, విధానాలను నిర్ణయించేటప్పుడు కీలకమైన సందర్భాల్లో మాత్రమే పార్టీ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ కార్మిక సంఘం కానీ, యువజన సంఘం, విద్యార్థి సంఘం, ఉపాధ్యాయ సంఘం, రైతు సంఘం, ఇలా అనేక సంఘాలు ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీలకు.
వీటి ప్రజా సంఘాలు అంటారు. ప్రజా సంఘాల నిర్మాణం, పార్టీ, వీటి మీద క్లాసులే చెప్తుంటారు. ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ప్రజా సంఘాలు ఉండాలన్నది పార్టీ సిద్ధాంతం. కానీ అనేక చోట్ల పార్టీ నాయకత్వం తమ అజమాయిషీని ప్రజా సంఘంపై చూపెడుతున్నప్పుడల్లా నిర్మాణపరమైన ఇష్యూస్ వస్తుంటాయి. సో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా అంతే. రోజువారీ కార్యకలాపాలను డిక్టేట్ చేయాలని చూస్తే అది అనేక రకాల కొత్త సమస్యలకు దారితీస్తుంది. సో అందువల్ల బీజేపీ ఇప్పుడు ఇండిపెండెంట్గాన కూడా పనిచేయగలుగుతుంది అని జేపీ నడ్డా అంటే, అది ఎలా ప్రొజెక్ట్ అయిందంటే ఆర్ఎస్ఎస్ అవసరము లేదు మాకుగా అనే స్థాయిలో ప్రొజెక్ట్ అయింది. సో పర్సెప్షన్ బిల్డ్ అయింది మాత్రం ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం మధ్య గ్యాప్ పెరిగింది అని. సో ఈ ట్రెండ్ అంతా వచ్చి 2024 ఎన్నికల్లో ప్రభావం చూపింది. సో క్లియర్గా ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య క్రియేట్ అయిన పర్సెప్షన్ కానీ రియాలిటీ, అది పర్సెప్షన్ అనుకోండి, రియాలిటీ అనుకోండి, గ్యాప్ అయితే క్రియేట్ అయింది. ఇది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో, హిందీ స్టేట్స్లో బీజేపీని బాగా దెబ్బతీయడానికి ఒక కారణమైంది. ఇదే కారణం అని చెప్పలేం, కానీ ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ అయింది. సో అదే బీజేపీ గెలుపుకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ స్థాయిలో స్ఫూర్తితో పనిచేయలేదు అని. అలాగే బీజేపీ అనుసరించిన వ్యూహాలు కూడా కొన్ని ఆర్ఎస్ఎస్కు ఆమోదయోగ్యం కాలేదని కూడా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం పట్ల ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో అసంతృప్తి ఉంది అని ఇది ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో రాసిన వ్యాసంలో ప్రముఖ ఆర్ఎస్ఎస్ మేధావైన రతన్ శారదా బహిరంగంగానే రాశాడు ఇది తమ డిసప్రూవల్. సో అందువల్ల ఈ రకమైన రిజర్వేషన్స్, రకరకాల ఇష్యూస్ ముందుకొచ్చాయి. వీటి సమ్ టోటల్ ఎఫెక్ట్ ఏంటంటే బీజేపీ బలం స్వయాన 303 నుంచి 400కు పెరుగుతాయి. 303 నుంచి పెరిగింది, తర్వాత ఈసారి 400 అనుకుంటే ఏకంగా 240కి పడిపోయింది. 63 సీట్లు తగ్గినాయి లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే. దీంతో బీజేపీ కోర్స్ కరెక్షన్ మొదలుపెట్టింది. ఆర్ఎస్ఎస్ కూడా ఎంటర్ అయింది కోర్స్ కరెక్షన్కు. ఎక్స్పర్ట్స్, ఈ రంగంలో నిపుణులు చెప్పేంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ లెక్క పేరెంట్ అండ్ చైల్డ్కు ఒక స్థాయి వచ్చాక చెప్తూ ఉంటారు, ఇక వినకపోతే నీకే అనుభవంలో తెలుస్తలేని వదిలేస్తారు. ఆ అనుభవంలో అర్థమైనప్పుడు మళ్ళీ ఆ చైల్డ్ పేరెంట్ దగ్గరికి వస్తారు, లేదా పేరెంట్ అయినా చైల్డ్ను సరిచేసే పని చేస్తారు. అదే జరిగింది ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య అని. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య ఆ గ్యాప్ కాస్త పూడ్చబడింది. అసెంబ్లీ ఎన్నికలు ఇది బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చింది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, యూపీలో జరిగిన అసెంబ్లీ బై ఎలక్షన్స్లో. సో ఇప్పుడు ఆ గ్యాప్ ఇక ముందు ఉండకుండా జాగ్రత్త పడటానికి మోడీ విజిట్ టు ఆర్ఎస్ఎస్ స్మృతి కేంద్ర ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వడం, బీజేపీ కార్యకర్తలకు, ఆర్ఎస్ఎస్ శ్రేణులకు కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఏకంగా ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ పట్ల తన భక్తి శ్రద్ధల్ని ప్రదర్శిస్తారు అని. అందుకే ఇటీవల మోడీ లెక్స్ ఫ్రెడ్మ్యాన్ పాడ్కాస్ట్లో కూడా ఆర్ఎస్ఎస్ గురించి గొప్పగా చెప్పాడు. ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ పట్ల తన విధేయతను, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల తమ విధేయతను, ఆర్ఎస్ఎస్ నాయకత్వం పట్ల తమ గౌరవాన్ని ప్రదర్శించుకునే సందర్భంగా దీన్ని చూడాలి అని. రెండవది ఇమీడియట్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఏమో బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. బీజేపీలో మీరు అన్ని స్థాయిల్లోనూ ఆర్గనైజింగ్ సెక్రటరీ అని ఉంటారు. ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచే వస్తారు. మీరు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వచ్చు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వచ్చు, మీకు కేంద్ర మంత్రుల పదవులు ఇవ్వచ్చు. బయట నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారికి అన్ని పదవులు ఎలౌడ్ ఎక్సెప్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. మీరు గమనించండి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాత్రం బయటి పార్టీ నుంచి వచ్చిన వారికి ఇచ్చే ప్రసక్తే లేదు. అది ఇప్పుడు మీరు ఆల్ ఇండియా స్థాయిలో బిఎల్ సంతోష్ ఉన్నాడు. అసలు ఒకప్పుడు నరేంద్ర మోడీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాడు. ఇప్పుడు సునీల్ బన్సల్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా, మంత్రి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళంతా ఆర్గనైజింగ్ సెక్రటరీ. వీళ్ళు ఏంటంటే ఆర్ఎస్ఎస్ చేత డిప్యూట్ చేయబడి ఆ రాష్ట్రంలో పనిచేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ రాష్ట్రం నుంచి వెళ్ళి ఇంకో రాష్ట్రంలో కూడా పనిచేస్తారు. ఇప్పుడు తెలంగాణలో పనిచేసిన ఆర్ఎస్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇప్పుడు చండీగఢ్లో పనిచేస్తున్నారు. సో అందువల్ల వారికి ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య ఆ సమన్వయానికి, అనుబంధానికి ఒక వ్యవస్థగా పనిచేస్తుంది ఆర్గనైజింగ్ సెక్రటరీ.
అంటే బీజేపీ నిర్మాణపరమైన అంశాలలో ఆర్ఎస్ఎస్ తన ఫర్మ్ పొజిషన్ను మాత్రం నిలబెడుతుంది. అందువల్ల ఇవాళ బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు 2020 నుంచి జేపీ నడ్డా ఉన్నాడు. వాస్తవంగా జేపీ నడ్డా టర్మ్ అయిపోయింది. సో కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకోవాలి. కానీ అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రెసిడెంట్ ఎన్నుకోవడంలో మల్లగుల్లాలు పెడుతోంది. మన తెలంగాణ ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. తెలంగాణలోనే కాదు, తాము అధికారంలో ఉన్న చోట లేని చోట రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. కారణమే అనేక కారణాలు ఉండొచ్చు. ఒక కారణం బీజేపీ బాగా పెరగడం వల్ల, బాగా పెరిగిన పార్టీకి అనివార్యంగా కొన్ని సమస్యలు వస్తాయి. మీరు చిన్న వ్యాపారంగా ఉన్నప్పుడు ఇష్యూస్ ఉండవు. కానీ అది 100 కోట్ల 1000 కోట్ల వ్యాపారంగా పెరిగిందనుకోండి, అనేక రకాల ఇష్యూస్ వస్తాయి. సో ఒక వ్యాపార సంస్థ అయినా, ఒక రాజకీయ వ్యవస్థ అయినా, ఒక నిర్మాణ వ్యవస్థ అయినా, ఏదైనా యాజ్ యూ గ్రో బిగ్ దెర్ ఆర్ బౌండ్ టు బి ప్రాబ్లమ్స్. సో అలాంటి ప్రాబ్లమ్స్ బీజేపీ ఎదుర్కొంటుంది. రెండవది, ఈ పెరిగే క్రమంలో అనేక పార్టీల నుంచి నాయకుల్ని తీసుకున్నారు. సో ఈ ఇంపోర్టెడ్ ఒక రకంగా వీళ్ళు ట్రాన్స్ప్లాంటెడ్ లీడర్స్. సో మనకు మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది, నువ్వు ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బాడీలో ఉన్నటువంటి సహజ వ్యవస్థ, నీ ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని అంగీకరించదు, దాన్ని తిరిగి కొడుతూ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ కాస్త ఈ ఆర్గాన్ రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. సో రాజకీయ వ్యవస్థలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు ఈ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యవస్థ దాన్ని తిరస్కరిస్తూ ఉంటుంది. సో ఈ ఘర్షణ కూడా బీజేపీలో చాలా చోట్ల ఉంది. ఈ ఘర్షణను దాటి బీజేపీ పెరగటానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మిగతా పార్టీలు వేరు, బీజేపీ వేరు. మిగతా పార్టీలోమో కామన్ ఏమేంటి, అధికారము, పార్టీ ప్రయోజనాలు. ఇక్కడ ఏంటంటే సిద్ధాంతము, నిర్మాణం కూడా ఉంటుంది. ఈ సిద్ధాంతము, నిర్మాణము కొత్త వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. అదే సమయంలో కొత్త వారి పట్ల రెసిస్టెన్స్ కూడా పెరుగుతూ వస్తుంది. దీనికి తోడు అధికారంలో ఉన్న పార్టీ కనుక అవినీతి, ఇలాంటి అనేక ఇష్యూస్ కూడా వచ్చాయి. సో వీటన్నిటినీ సెట్ చేసుకొని ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకొని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి. ఈ ప్రక్రియలో కూడా ఆర్ఎస్ఎస్ ఫైనల్గా ఎవరు పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉండాలి అనే అంశంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకంగా ఉంటుంది. అందువల్ల ఇది సెకండ్ ఫ్యాక్టరు మోడీ ఆర్ఎస్ఎస్ల మధ్య ఈ రకమైనటువంటిది. మూడవది, ఇటీవల ఆ మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు, ఔరంగజేబ్ అంశం పైన జరుగుతున్న ఇష్యూస్, వీటిలో కూడా బీజేపీ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది. మేము హిందుత్వ కట్టుబడి ఉన్నామని కూడా అంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ మహారాష్ట్రలో ఇటీవల పరిణామాలతో మోడీ విజిట్ లింక్ ఉందని అనుకోను. బట్ డెఫినెట్గా పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక అన్నిటికీ మించి ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య గ్యాప్ లేదు. బీజేపీ ఈజ్ లాయల్ టు ఆర్ఎస్ఎస్ అనే మెసేజ్ ఆర్ఎస్ఎస్ శ్రేణులకు, బీజేపీ శ్రేణులకు పంపించడం దీని ఉద్దేశమై ఉండాలి.